చుట్టూనే రాజకీయాలు కూడా నడుస్తున్న పరిస్థితి ఇప్పుడు ఇక తెలంగాణ వ్యవహారం తేలిపోతుంది అన్నది టీ కాంగ్రెస్ నాయకులకు ఉన్నటువంటి అంచనా. అక్టోబర్ కల్లా తెలంగాణ వచ్చేస్తుంది, నవంబర్లో 2 రాష్ట్రాలు ఏర్పడిపోతాయి, ఆ తర్వాత 2 PCC అధ్యక్షులు ఏర్పడిపోతారు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇస్తున్నటువంటి సంకేతాలు. అయితే టీజీ వెంకటేష్ లాంటి నాయకులు ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రజలందరూ కూడా సీమాంధ్ర ప్రజలందరూ కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆయన ఇస్తున్నటువంటి సంకేతాలు. కాంగ్రెస్ చెప్పేదానికి వాళ్ళ తెలంగాణ ప్రజలు మాత్రం నమ్మడానికి సిద్ధంగా లేరు. రాష్ట్ర విభజన అంశం విషయంలో మనం చూస్తూ ఉన్నాం. 9 సంవత్సరాలుగా అధికారం ఉన్న వాళ్ళు ఈ 9 నెలల్లో 3 నెలలు ఏదో చేస్తారంటే మేము నమ్మడానికి సిద్ధం. ఎందుకంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి రాష్ట్రం విభజన జరిగింది అని చెప్పే వరకు బిల్లు పాస్ అయ్యి ఆమోదం పొంది రాష్ట్ర విభజన జరిగిందని చెప్పే కేసీఆర్ కండిషన్ కూడా అదే కదా. గతంలో చాలా బిల్లు పెట్టారు, ఎస్సీ వర్గీకరణ, మహిళా బిల్లు, ఇలాంటివన్నీ కూడా పార్లమెంట్ తొక్కి మళ్ళీ వచ్చాయి కదా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద పార్టీ పట్ల ఉన్నటువంటి విశ్వసనీయత ప్రజలు పూర్తిగా ఈరోజు లోపించిందండి. కాబట్టి ఇవాళ కూడా ఇంతమంది చనిపోయిన తర్వాత కూడా ఇంకా రకరకాలైనటువంటి వ్యాఖ్యలు, రకరకాలైనటువంటి మాటలు మీరు చెబుతున్నట్టుగా ప్రాంతాల వారీగా ఇవాళ ఏ పార్టీ మాట్లాడుతుందండి? రాష్ట్ర విభజన విషయంలో ఖచ్చితంగా చేస్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళే, చెయ్యమని చెప్పి కాంగ్రెస్ వాళ్ళే, జరిగేది లేదు, ఇది ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఏర్పడుతుందని 2 ప్రాంతాలకు సంబంధించిన నాయకుల ద్వారా కాంగ్రెస్ పార్టీ మాట్లాడిస్తుంది, సభలు పెట్టిస్తూ ఉన్నది. ప్రజలను ఆ రకంగా అంటే విద్వేషాలు పెంచే కార్యక్రమం మంచిది కాదు. ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు అన్నదమ్ములుగా విడిపోదాం, తెలుగు ప్రజలుగా కలిసి ఉందాం. కాబట్టి అటువంటి ఒక విశ్వాసం ప్రజల్లో తీసుకొని మీరు ఏదైనా రాష్ట్ర విభజనకు పోతే బాగుంటుంది తప్పితే అక్కడ రాజగోపాల్ గారు మాట్లాడతారు. పరిష్కారం వైపు సంకేతాలు ఇస్తున్నాం కదా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం. హైదరాబాద్ ఏదో కొంతకాలం పాటు అటువంటి పరిష్కారం చర్చ లేదని చెప్పి కేంద్రం ఆధీనంలో, కేంద్రం పాలనలో, లేకపోతే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ని ఢిల్లీ తరహాలో సెంటర్ మానిటర్ చేసేలా ఇటువంటి సంకేతాలు అంటే ఇవన్నీ కూడా పరిష్కారం వైపు. ఏమంటారు మురళి గారు, నిజంగా ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఒక విధానపరమైన ప్రకటన చేసి స్టేక్ హోల్డర్స్తో మీరు చర్చలు పెట్టండి. ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల్లో విశ్వాసం కల్పించిన హైదరాబాద్ పట్ల ఇప్పుడు లేదు, నీటి పంపకాల విషయంలో స్టార్ట్ డిబేటింగ్ విత్ స్టేక్ హోల్డర్స్. అది చేయకుండా మీరే మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 ప్రాంతాల నాయకులు మాట్లాడుకొని పార్టీగా ఇంతవరకు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ వరకు అన్నా కనీసం ఒక కన్క్లూజన్ రాగలుగుతుంది అనుకోవచ్చు కదా. దీంతో ఆ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకైతే అటువంటి నమ్మకం అయితే లేదండి. చెన్నారెడ్డి గారు ప్రస్తావించిన సమస్య పార్లమెంట్ లో బిల్లు పెడితే తెలుగుదేశం పార్టీ సమర్థించదేమో అంటే బీజేపీ కూడా సమర్థిస్తున్న బీజేపీ కూడా మాట్లాడుతున్నామో అనేటువంటి ఒక తరహాలో మీరు కూడా పార్లమెంట్ కౌన్సిల్ ఏర్పాటు కోసము వారు విజ్ఞాపన చేస్తే మేము సమర్థించాం. ఇవాళ మేము బాహటంగా పార్లమెంట్ లో ప్రస్తావి చెప్పాము. పక్కన పెట్టండి మీరు. చిన్నారెడ్డి గారు, ఆ 2 జిల్లాలని తెలంగాణలో కలపడానికి ఎగ్జాక్ట్లీ నేను అదే ప్రాతిపదిక చెప్పండి దయచేసి. ఒకటే ప్రాతిపదిక నేను చెప్తాను, వారు చెప్పలేరు. మజ్లిస్ పార్టీ ప్రాతిపదిక, అది మించి ఇంకా ఏమీ లేదు. మజ్లిస్ పార్టీ డిమాండ్ ఇవాళ కోరుకుంటుంది రాయాలి తెలంగాణ. మజ్లిస్ మంచిగా చేసుకోవాలా, మజ్లిస్ మెప్పు పొందాలా, వాళ్ళు తెగదెంపులు అయినాయి, వాళ్ళు మళ్ళీ అక్కను చేర్చుకోవాలంటే వాళ్ళ డిమాండ్ అదే. ఇవాళ ఒక 2-3 కృష్ణ ఆధారంగా చేసుకొని చెప్పినటువంటిది అటు హైవే అదే కాదు, కృష్ణ వాటర్స్ ఆధారంగా తీసుకుంటే, గోదావరి వాటర్స్ ఆధారంగా తీసుకుంటే అందుకోసం మొత్తం వ్యవహారానికి పరిష్కారం సెకండ్ ఎస్ఆర్సీ అంటే కొత్త వాళ్ళు కూడా తీసుకొస్తుంది కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. నిజంగా అటువైపు అడుగులు వేస్తే సిడబ్ల్యూసీ అటు చేసి మళ్ళీ పాత నిర్ణయానికి ఎవరైతే అద్వానీకి కేంద్ర హోంమంత్రిగా అద్వానీ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి లేఖ నిర్ణయం ఏదైతే ఉందో సిడబ్ల్యూసీ నిర్ణయం, దాన్ని మళ్ళీ రీట్రేట్ చేస్తున్నాం అనేటువంటి వాదన కూడా తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంది.